వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలోని కనుకుల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన తాళ్లపల్లి మనోజ్ గౌడ్. శ్రీశైలం నల్లమల్ల ఘాట్ రోడ్లో ప్రమాదం. వైసీపీకి భారీ షాక్, రోజు రోజుకి టీడీపీలోకి భారీ చేరికలు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, మాజీ మంత్రి ఎర్రబెల్లి. మతిలేక గతి తప్పిన బండి గంగుల అంటూ కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ల విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. నియోజకవర్గంలోని 4 గ్రామాలకు చెందిన గ్రామ ప్రజలు, కార్యకర్తలు కావాలి అజితమ్మ, రావాలి అజితమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని చిన్నరొట్ల తుమ్మలబయలు, చింతలమదిపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రావడం జరిగింది. వారందరినీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ఆహ్వానించారు. వారంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. అందరూ గుర్తుంచుకోండి, మీ కొరకు నేను నిలబడ్డాను, మీ కొరకు నేను కష్టపడ్డాను. పార్టీలకు అతీతంగా నన్ను అభిమానిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. లేదు, తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, మన ఇళ్ళకి రోడ్డు కూడా లేదు. అవునే కదా? మరి మనకి కావాల్సిన పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్. ఇందాక మన తమ్ముడు చెప్పిండు, ఇన్ఛార్జ్ వస్తే ఎండలు వచ్చినాయంట. మరి మన ఇందిరమ్మ కాంగ్రెస్ గురించి వస్తే వాతావరణం చల్లబడిందంట. అవునా కదా? ఉందా లేదా? ఆ తల్లి ఇందిరమ్మ మనని చల్లగా చూస్తుంది కాబట్టి మీరు మన వాతావరణాన్ని కూడా మార్చి మనకి మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ ఎండల బాధ నుంచి కానీ, మన ఊర్ల బాధల గురించి కానీ, మన రోడ్లకి కానీ, నీళ్ళకి కానీ ఇబ్బందులు లేకుండా చేస్తామని మన ప్రకృతి, మన అడవి తల్లి మనకు చెప్తుంది. మనకి వర్షం ఇప్పిస్తుంది, మన గాలిని చల్లపరిచింది కాబట్టి. కర్నూలు నగరంలో ఎన్నికలు బహిష్కరిస్తూ 4వ తరగతి ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. తమ కాలనీలో 7.5 ఎకరాల స్థలంలోని 3 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై కాలనీ వాసులు స్థానిక ప్రభుత్వ అధికారులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. తమ కాళ్లకు చెప్పులు అరిగినా తిరిగారు. చివరకు ప్రజాప్రతినిధులను ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. దీంతో తమ కాలనీలోని పార్కు సమస్య పరిష్కరించే వరకు ఓట్లు వేసేది లేదని కాలనీ వాసులు తీర్మానించారు. అందులో భాగంగానే ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాలనీ వాసులు ఓట్లు వేసే ప్రసక్తి లేదని తేల్చేంత వరకు ఆదివారం తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకంగా నిరసన చేపట్టిన విశేషం. శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ ఈవో శేషుభారతి ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవి తీవ్రత దృష్ట్యా చల్వ పందిరులు, చల్లని మంచినీరు, మజ్జిగ, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో శేషుభారతి కోరారు. బాబు ఫోన్ ఫోన్ కిందకి నుంచి మే 24 దాకా 10 రోజుల పాటు వరంగల్ మహానగరంలో
ప్రసన్నమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు బంగారమవుచు కొంగు బంగారమవుచు ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి మటుకు నడుస్తాయి. పాడ్యమి నాడు అంకురార్పణ, 12వ తారీఖు కళ్యాణం, శంకర జయంతి నాడు, మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి 10 రోజుల పాటు రోజు ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక వాహన సేవ, ఇట్లాంటివన్నీ వైభవంగా నడుస్తాయి. భక్తులందరూ పాల్గొనాలి, అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి. మన భద్రకాళి దేవస్థానంలో 9వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపబడతాయి. మరి అమ్మవారు నిత్య అలంకరణలో, ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు. ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్నా, అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్నా అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా, మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ప్రేమను అందరికీ ఆశీస్సుల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిళ్లు వేయడం జరిగింది. చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. మరి ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఏ దూర ప్రాంతాలు ఉన్న వారైనా సరే ఒక్కసారి. పాలకుర్తి మండలం మంచుపల గ్రామం గుడిగంట తండాలో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను, మామిడి తోటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు బంధు రైతుకు పెట్టుబడి దుక్కి దున్నినప్పుడే, కలుపు తీసేటప్పుడే ఇవ్వాలి, కానీ వడ్లు వచ్చాక పంట నష్టపోయాక వేస్తే రైతులేం లాభమని, రైతు బంధు వేస్తామని చెప్పడం కాదు, వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేసీఆర్ రైతు బంధు కింద 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కరోనా విపత్తులోనే ఆపదలేని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఇప్పుడు 5,000 కూడా ఇవ్వడం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు పంట నష్టం 10,000 నష్టపరిహారం ఇచ్చామని, ఇప్పుడు పెట్టుబడి పెరిగింది కనుక ప్రభుత్వమే రైతులకు 15,000 నష్టపరిహారం ఇవ్వాలని, చేతికొచ్చిన వరి పంట, మామిడి పండ్లు దెబ్బతిన్నాయని, వరి ధాన్యం తడిసిపోయాయని, వెంటనే ఈ ప్రభుత్వం అధికారులకు చెప్పి సర్వేలు చేపించి ప్రతి ఎకరాకు 15,000 నష్టపరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సైజ్ కూడా వచ్చింది సార్, మీకు మామిడి తోట లాభం, పామ్ ఆయిల్ లాభం. ఇప్పుడు అయింది కదా సార్, ఇది బిఫోర్ మనం మ్యాంగో మీదనే ఉండే, మన మీ అధికారంలో వచ్చినప్పుడు పామ్ ఆయిల్ వచ్చింది. దేవరపుల మండలం సింగరాజుపల్లి, గొల్లపల్లి గ్రామాలలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి, కొన్ని కొట్టుకుపోయాయి. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన దుడిమెట్ల సోమలింగం అనే రైతుకు 2 ఎకరాల వరి పంట పూర్తిగా నెలమట్టం అయ్యింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది అని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పుడు మన రైతు మాట్లాడతాడు. చెప్పమ్మా, ఏమైంది సార్? అనుకోకుండా వాన పడ్డది సార్. ఇప్పుడేను ఎండాల 4 గంటల నుంచి 4 గంటల దాకా ఎండ కొట్టింది బిర్రుగా. ఆ తర్వాత మొత్తం వర్షం సంపూర్ణానికి మొత్తానికి మడుగులా నీళ్లు తయారైన ఏమైనా చూస్తున్నాగా ఒడ్లన్నీ ఇట్లా ఇవన్నీ కొట్టుకపోయినాయి. కష్టపడుతున్నాం మేము ఇక్కడ. మరి ఎట్లా ఒక దగ్గర కూర్చున్నాను. ఎట్లా చేద్దాం సార్? మరి ఎట్లా చేస్తారో మీరే. ఇక గవర్నమెంట్ మాకు నష్టపరిహారం కట్టాలి. ఏమన్నా నష్టపరిహారం ఎంతో కొంత మాకు చూడాలా సార్? జర గవర్నమెంట్ వారిని పట్టించుకోవాలి ఏదన్నా. సుల్తానాబాద్ పట్టణం కనుకుల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మనోజ్ గౌడ్ మాట్లాడుతూ ఎండల వేడి పెరిగిన క్రమంలో కనుకుల మంచరామి, తొగర్రాయి, రామనపల్లి గ్రామాల ప్రజలకు, దారి ప్రయాణికులకు కొంత ఉపశమనం కోసం చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని, మా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, ఆపద ఉన్న చోట ఆగయ్య ఫౌండేషన్ ఉంటుందని తెలిపారు. ఈరోజు సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో స్థానిక నాయకుల ప్రజల కోరిక మేరకి ఇక్కడ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు అండ్ మరియు దారి ప్రయాణికుల సౌకర్యార్థం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున నీళ్ళకి చాలా ఇక్కడ ఇబ్బంది అవుతున్నందున దారి ప్రయాణికులకి చుట్టుపక్కల 4-5 గ్రామాలు నిత్యం బ్యాంకుకు వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ప్రయోజనంగా ఉంటుందని చెప్పి మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా సుల్తానాబాద్ మండల కేంద్రంలో కూడా గత 5 రోజులుగా అక్కడ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడే కాకుండా ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో సేవా కార్యక్రమాలకి మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని, ఎక్కడ సమస్య ఉన్నా మనోజ్ గౌడ్ తప్పకుండా స్పందిస్తాడని, మీరు తప్పకుండా నాకు కాల్ చేసినా ఎలాంటి సమస్యలకైనా నా వంతు ఆర్థిక సహాయం కానీ నా సహకారం కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా గంట పాటు లేటుగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఆలూరు పట్టణంలోని నెంబర్ 2 స్కూల్ ఆవరణంలో ఓటింగ్ ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు తమ ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరిన ఎంప్లాయీస్. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను మోహరింపు. 986 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ 228 ఉండగా అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 85. ఆలూరు నియోజకవర్గం మొత్తం 1304 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి.
పగిడియాల మండలం లక్ష్మపురం గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి అధ్యక్షతన గ్రామ నాయకులు మద్దిలేటి గౌడ్, గోవింద్, కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జయసూర్యని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది. లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ చేయడం జరిగింది. అన్ని విధాల మహిళలకు అభివృద్ధి పథంలో తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి లెక్కల ఆంక్షలు పెట్టి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే 18,000 అనకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ ఎవరికైతే పెన్షన్లు వస్తలేవో ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు గ్యాస్ స్టవ్లు గతంలో ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినందుకు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమమ్మా. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితము. అది కాక ఇంకా మన పిల్లలము బడికి పంపిస్తున్నాము. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఒక కుటుంబంలో 3 పోయినా 4 పోయినా 5 మంది పోయినా ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఇచ్చింది ఒక సంవత్సరం 14, ఒక సంవత్సరం 13, ఒక సంవత్సరం ఇవ్వలేదు. మళ్ళా సంవత్సరం ఇస్తాడో లేదో తెలియదు. రేపు సున్నని అదే తెలుగుదేశం పార్టీ హామీ ఏమంటే 2 పోతే 30,000, 4 పోతే 60,000, 6 మంది పోతే 90,000. సో దయచేసి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్దాలు నమ్మొద్దు. మళ్ళా కొత్త నాటకాలు వేస్తాడు. గతంలో మీకు గుర్తుందో లేదో మద్యపాన నిషేధం అన్నాడు. ఎక్కడన్నా నిషేధం ఉన్నా సో మద్యపాన నిషేధం గురించే మాటనే లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశము మద్యపాన నిషేధం అంటే మంచి కంపెనీల యొక్క మద్యాన్ని నిషేధించి తన సొంత కంపెనీ అయినటువంటి జై బ్రాండ్, కల్తీ బ్రాండ్లు మాత్రమే ఇక్కడ పంపించడము. సో ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపద పెంచలేదు. తన సంపద తనకున్నటువంటి కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్నంగా ఎద్దుల బండి ఎక్కి పాణ్యం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని, అంతేకాకుండా రేపు కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాబలం భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలి రావాలని ప్రజలకు చరితమ్మ పిలుపునిచ్చారు. ఏపీకి రెండోసారి సీఎం జగనే, కర్నూలుకు మూడోసారి వైసీపీ ఎమ్మెల్యేను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు చేరువయ్యాయని, ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని మూడోసారి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎండీ ఇంతియాజ్ బాషా అహ్మద్ అలీఖాన్లు చెప్పారు. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు నగరంలోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల స్పందన అధికంగా ఉందనే వైఎస్ఆర్సీపీ పార్టీపై నమ్మకం కలిగిందన్నారు. నిలబడు, పక్కన నిలబడు, కనపడాలి. చెప్పండి అక్క. రండి మీరు దాకా చూడక
ఓకే సార్ రైట్ సార్ కొద్దిగా అది పట్టుకోండి సార్ ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ప్రసారం చేయబడిన వీడియోను చూపిస్తూ భూ హక్కు చట్టంపై ఎల్లో మీడియా ఆరోపణలను తిప్పికొట్టిన సజ్జల రామకృష్ణ భూ హక్కు చట్టం రైతుల భారాన్ని ఎలా తగ్గించగలదో చంద్రబాబు వర్గ మీడియా ఛానల్లో ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వారు దాన్ని తొలగించారు. వారి ఎజెండా స్పష్టంగా ఉంది. తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే వారి ధ్యేయం. ఆ వీడియోని మీడియాకు అందిస్తామని సజ్జల అన్నారు. వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది. వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళదేదో ఉన్నట్టుంది. యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంత ఒకసారి అది పెట్టుమ్మా. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారెంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూడా మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ పుస్తకంలో ఆన్లైన్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుగా వేసుకున్న నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు. కానీ మన జీవితాంతం కష్టపడే డబ్బులతోటి ఒక ప్లాట్ ఇంత పొలము కొనుక్కుంటే ఒకవేళ అందులో చుట్టూలో ఉండిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వ భూమని, ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమని, లేదా డబ్బు రిజిస్ట్రేషన్ జరిగింది అని ఏదైనా నష్టం జరిగితే కొంత డబ్బులు ఉంటే మనం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఈ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ కనుక ఉండి మన రైతులకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. గుడ్. తీసేసినాడు ఇప్పుడు యూట్యూబ్ నుంచి, ఇప్పుడే తొలగించినాడు. ఎంతసేపు అయింది ఇప్పుడేనా? 20 minutes అయింది. ఉప్పు తినట్టుంది. మధ్యలో ఘాట్ రోడ్ లో మూలమలుపు వద్ద మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ శ్రీశైలం వెళ్తుండగా నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ శ్రీశైలం నుండి దోర్నాల వైపుకు వస్తున్న క్రమంలో ఘాట్ రోడ్ లో మూలమలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురుగా ఢీకొనగా ఒకరి మృతి. మృతుడు ఊట్ల రాజారావు సన్నాఫ్ సత్యనారాయణ 69 సంవత్సరాలు, కులం గౌడ్, గుంటూరు. అక్కడికక్కడే మరణించాడు. మిగతా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు చిన్న గాయాలు తగిలాయి. వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురికి గాయాలు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే శ్రీశైలం నుండి దోర్నకల్కు వచ్చే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోవడం జరిగింది. ఎంతమంది ఉన్నారు? సుమారుగా ఒక 5 ఉన్నారు. బస్సులో ఉన్నది 5 మంది, డ్రైవర్తో కండక్టర్తో సహా. డ్రైవర్ కానీ డ్రైవర్ కాదు. టర్నింగ్లో జరిగింది, చింతల తుమ్మలబయలు మధ్యలో. అవునండి. ఇతనికి మంచి దెబ్బలా? చనిపోయిన అతనికి రాడ్డు బ్రేక్ పట్టడం, రాడ్ అనేది కొద్దిగా పోయి ముందు పక్క ఉండేది, బానెట్ దగ్గర ఉండే రాడ్డు తగిలింది అతనికి. ఫ్రంట్ సీట్ ఉండబట్టి ముందు పట్టాడు. ఏం పేరండి చనిపోయిన అతని పేరు? తెలియదు. ఓకే. వి రాజారావు, గుంటూరేనా వాళ్ళది? డొంక రోడ్డు, గుంటూరు. వి రాజారావు. వాళ్ళ భార్య వాళ్ళు ఏమన్నా ఉన్నారా బస్సులో? అతను
బాబాయ్ వాళ్ళ ముగ్గురు అప్పుడు మేము వచ్చే దాంట్లో ఉన్నాం, వీళ్ళు వెళ్తున్నట్టు. మీరు వచ్చే బస్సులో ఉన్నారు, వీళ్ళు వెళ్ళే బస్సులో ఉన్నారు. మాకు ఎక్కువ మంది లేదు, వాళ్ళకి మాకు చిన్న చిన్న తగ్గలేదు. అదే చిన్న చిన్న గాయాలు. జేసీ పాడు వస్తున్నట్టు అది రోప్ పెట్టి లాగిస్తాం ఇప్పుడు. పట్టాలు తీసుకురా మనం, పట్టాలు లాగేద్దాము. అంతేగాని 1 గంట కానీ మంచిగా లేకుండా అట్లానే వదిలేసాం, అన్ని వదిలేసాం, ఇప్పుడు దాకా వదిలేసాం, అట్లానే వదిలేసాం. నైట్ అయినా కానీ స్టేషన్ దగ్గర కనబడతావా? నైట్ అయినా కానీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.